ఆ రోజు హాస్టల్లో బాగా జరిగినా గానీ మరుసటి రోజు టింకుకి బాగా పనిపడింది. అరుపులు కేకలతో వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు ఏమన్నారో తెలుసా? ఆస్తమా కోసం చేప మింగాడు అన్నారు. అది నేను కూడా నమ్మేశాను. వీళ్ళు పేరెంట్స్ ని తీసుకొచ్చి ప్రిన్సిపాల్ ని కలిసి హాస్టల్ కి రమ్మని చెప్పారు. నన్ను మోసం చేస్తారా? ఫాదర్ చెప్పింది కరెక్టే కదా. అయినా మీకు ఎవరు చెప్పారు హాస్పిటల్ పోయి గొడవ చేయమని? అది కాదు ఫాదర్, వీడు హాస్పిటల్ తీసుకెళ్తే డ్యూటీ డాక్టర్ ఏమన్నారంటే వీడి కడుపు మొత్తం మజ్జిగతో నింపమన్నారు. అందుకే ఫాదర్ వైలెంట్ అయ్యాను. ఇంకా మీదట అలా చేయం ఇలా ఫాదర్. చూడు, ఫాదర్ ఆ రోజులా కాదు, ఈసారి అయినా నీకు మ్యాచ్ అయ్యేటట్టు ఒక నాన్నని తీసుకురా. అర్థమైందా? ఇలా చూడు, మాక్సిమం సెట్ అయ్యేటట్టు వెళ్ళిరా. రే మన అజ్జు ఉన్నాడు కదా, నిజంగా వాడెవడో తెలుసా? నేను నిన్న బై ఛాన్స్ వాడి ల్యాప్టాప్ లో కొన్ని వీడియోస్ చూశాను. అప్పుడే తెలిసింది ఏమని? వాడు దుబాయ్ లో పెద్ద మోడల్ గా ఉన్నాడు. అలాగా? ఇది చూడండి. చూపించు. ప్లస్ టూలో నేను ఇలాగే ఉన్నా. మలేరియా వచ్చి గ్లామర్ అంతా పోయింది. నాకు వాడిని చూసినప్పుడే టాలెంటెడ్ అని అనిపించింది, కానీ వాడి నోట్ నుంచి ఏ నిజం రాదు. వాడి విషయం చెప్పకుండా ఉండడమే బెస్ట్. ఆ యేసుకే తెలియదు వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని. ఎవరో బలవంతంగా చేర్చినట్టుంది. రేయ్, నేను నీకు చాలా సార్లు చెప్పాను ఏంటి మిగతా వాళ్ళ పర్సనల్ విషయంలో మనం కామెంట్ చేయొద్దని. వాడు ఇంతవరకు ఎవరి విషయంలోనైనా తలదూర్చాడా? లేదు కదా. మేమేం అనలేదు సామి. మీకు తెలుసా, శ్యామ్ మనతో పాటు ఇంక 2 రోజులే ఉంటాడు ఇక్కడ. అలాగా? అదేమైంది? హాస్టల్లో ర్యాగింగ్ అంతా అయిపోయింది కదా. అది కాదు, పోయిన వారం అమ్మకి స్ట్రోక్ వచ్చింది. కొన్నిసార్లు స్వాధీనంలో లేకుండా ఉంటుంది. నాన్నొక్కడే అమ్మని చూసుకోలేకపోతున్నాడు. ఓ బైక్ ఉంటే ఇక్కడికి రావడానికి 45 మినిట్స్ సరిపోతుంది. నిన్ననే మేమందరం మాట్లాడుకున్నాం మీ అమ్మని చూడాలని. వచ్చేళ్ళకి తప్పకుండా వస్తాం. అయ్యయ్యో, ఎందుకంటే అలా చేయొద్దు. ఎందుకు? అమ్మాయి ఎవరినన్నా కొత్త వాళ్ళని చూస్తే ఏడ్ చేస్తారు. అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇంతకు ముందు అలా జరిగింది. సరే అయితే మేము బయలుదేరుతాం. మండే కలుద్దాం. బాయ్ బాయ్. ఎలక్షన్ టైంలో పార్టీకి మనకి మధ్య చిన్న ప్రాబ్లం. అందుకనే పర్మిషన్ కి లేట్ అవుతుంది. అందుకు మన బిల్డింగ్ అప్రూవల్ విషయంలో చివరిగా తీర్మానించేది సిడిపిఏనే కదా, మంత్రిసభ కాదు కదా. అది కాదు, ఈ హోమ్ మినిస్టర్ రామకృష్ణ రేపు వాళ్ళ పార్టీ మీటింగ్ అని టౌన్కి వస్తున్నారు. రేపు ఈ విషయం గురించి అతనితో మాట్లాడినా? అదెలా, నేరుగా వెళ్ళి మాట్లాడతారా? లేదు సార్, అతనికి చాలా క్లోజ్ అయిన మనిషి నాకు బాగా తెలుసు. కాలేజీ విషయం అని, నాన్నకు సంబంధం లేని విషయం అని జారుకోవాలని చూస్తున్నారు. కానీ నేను రిక్వెస్ట్ చేయడం వల్ల రేపు సాయంత్రం 4 గంటలకి గెస్ట్ హౌస్ నుండి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వస్తానని ఒప్పుకున్నారు. ఇంకో విషయం ఫాదర్, నాకు ఒక ఫేవర్ చేయాలి. ఏంటి? మన బియర్ కేస్ బాయ్స్ ఉన్నారు కదా, ఈ ఒక్కసారికి వాళ్ళని క్షమించండి. రే, అది ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిన కేసురా, దానికి నేనేం చేయగలను? గబ్బు చేశారు కదా, మీరు చేయాలని చెప్పడం లేదు. అయితే కానీ నేను రేపు వాళ్ళతో కూడా ప్రిన్సిపల్ రూమ్ బయటే ఉంటాం. రాజకీయ నాయకుడు కొడుకొని నిరూపించుకున్నావు. రే, ఈ రోజు మాత్రమే రా వీడు మనతో ఉండేది. మరుసటి రోజు శ్యామ్ ఊరికెళ్ళే రోజు. టౌన్కి వెళ్ళి మేమంతా వాడికి పార్టీ ఇచ్చాం. వాడు వెళ్ళినా కానీ వాడి గోడకి ఆశగా అంటించిన బొమ్మలన్నీ వాడు ఏం కాకుండా చూసుకోమని మాకు చెప్పాడు. హాస్టల్లో వాడి లాస్ట్ డే పాటలు, విజయ్ ఆడిన డ్యాన్సు, అసలు రోజు ఎలా గడిచిందో మాకే తెలీదు. జేకే అంకుల్, కొత్త బైక్ కొనిచ్చినందుకు మాకేం పార్టీ లేదా? అరే అబ్బాయిలు, ఇప్పటికే చాలా ఎక్కువ ఖర్చు అయిందిరా. వీడు బైక్ మీద కాలేజీకి రావడం నాకు ఇష్టం లేని విషయమైనా వీడు ఇంట్లో ఉంటాడని నాకు సంతోషం. అందుకోసమే. అయ్యయ్యో అంకుల్, వాడు తమాషకి చెప్పాడు. వీళ్ళమ్మ గురించి అప్పుడప్పుడు మాతో చెప్తాడు. కానీ మంచి నెంబర్ 12 కరెక్టేగా. నాన్న చెప్పినట్టు కూడితే 6 వస్తుంది. వద్దనే చెప్పారు. దాని గురించి మీరు దిగులు పడకండి, నిదానంగానే వెళ్తాడు. ఓకే బాయ్.